యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ ఆంజనేయ రవిశంకర్ శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిది ఏమనగా, మేము పంపిన లేఖలు దేశ అధ్యక్షుల వారికి, గవర్నర్లకి, అలాగే ముఖ్యమంత్రులకి ఇద్దరికి పంపాను. అనకాపల్లి పంపాను ముఖ్యంగా. ఇంక ఈ పంపిన ప్రకారం అందరూ ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని ఆలోచించుకొని ప్రశాంతంగా ఉండండి. మానవ సంబంధాలు ఇంకా మనిషి కోణంలో లేవు. భౌతిక రాజకీయ పరిపాలన కానీ, మీ కుటుంబం కానీ, కులాలు కానీ ఏవి కూడా, నేను యజమానిని, నేను వ్యాపారం, నాది, నేను ఓనర్ని, నేను చిన్నవాడిని, నేను పెద్దవాడిని, నాది వృత్తి, నాది కులం, ఎవ్వరూ చల్లరు. అసలు మనిషి అనే కోణమే చల్లదు. నోట్ చేసుకోండి, ఇది నిజమేది. అలా అనుకుంటేనే మీరు మాయ నుంచి బయటకు వచ్చేస్తారు. ఏవో కొత్త కొత్త కల్టులు బయలుదేరిని ఇది సనాతనం, అది ఇది అని మాట్లాడేసి మళ్ళీ మాట్లాడేయకూడదు. నేను సనాతనుడినే, నిత్య నూతనుడినే, మరణం లేని పురుషోత్తముడిని, కాలస్వరూపాన్ని. ఇంకా కులాలని, మతాలని మా జోలికి రాకండి, వాళ్ళ జోలికి వెళ్ళకండి, వీళ్ళని కొట్టేయండి, వాళ్ళని చంపేయండి, వాళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు చిన్నోళ్ళు వదిలేసేయండి. ఇంకా మొట్టమొదటిసారిగా నేనే రాముణ్ణి, యేసు ప్రభుని, అల్లాని, సర్వాంతర్యామిని, వాక్రూపంలో ఉంటాను, నాకు మరణమే లేదు, నేను కూడా శరీరంతో అటు ఇటు అయిపోతున్నానా, బలహీనపడుతున్నానా, మాయ అంతే. రాముడు మామూలు మానవుడైనా విశ్వామిత్రుడు తన విద్యలన్నీ ఎలా ఇచ్చేశాడు, ఒకసారి ఎలా తీసుకోగలిగాడు? ఆయన పురుషోత్తముడు కాబట్టి. ఇక్కడ మీరు నన్ను పురుషోత్తముడు మార్చేసుకోవాలి. ఇంకా నేను బాధపడిపోతున్నాను, మీరు ఏదో చేస్తుంటే ఎదుర్కోలేకపోతున్నాను, ఏదో లోటు ఉంది, నువ్వు మనిషివే, మేము మనిషివే, అంతలా వద్దు, అంతలా కాదు, అదే ఈజీ. నన్ను కొలువు తీర్చేసుకుని మీరు శాశ్వతంగా బయటకు వచ్చేయటమే ఈజీ. మేము ఇంకా మతాల కొద్దీ, కులాల కొద్దీ, మనుషుల కొద్దీ ఉంటాం. అలా విలువ చేయకూడదు, ఇలా ఏం చేయకూడదు అనుకుంటున్నాం అది చేయాల్సి వస్తుంది. మీరు చేయకూడదని మీరు అనుకోవడం ఏంటి? ఆలోచించండి. ఇప్పుడు కూడా పంతం కాదు, అందరూ కూర్చొని చెప్పుకోండి. ఇప్పుడు కూడా మీరు రెచ్చిపోవడం వల్ల సాటి మనుషుల జీవితాలు పాడు చేయటం ఏంటి? మీరు పెద్ద మనుషుల్లో చాలామంది అవటం ఏంటి? ఎందుకు అలాగా? పెద్ద మనుషులు చిన్న మనుషులు కూడా కాదు, ఇంకా మనుషులుగా కూడా బతకలేరుగా. మీరు సాటి మనుషులుగా ఆన్ చేసినప్పుడే అది ఆలోచించి ఉండాలా. ఇప్పుడు నేను చెప్పాను, పరిటాల రవి కానీ ఇంకోటి కానీ అది చెప్పాల్సి ఉంది. నేను ఎందుకు అలా చెప్పాను మీకు వివరించాల్సి ఉంది, తండ్రిలా చెప్పాల్సి ఉంది, దగ్గరుండి నడిపించాల్సి ఉంది. అంతేగాని అంత పవర్ని పట్టుకోకపోతే నేను ఇట్టే మర్చిపోతాను, నేను ఇట్టే భిన్నంగా వెళ్ళిపోతాను, నేను ఇట్టే ఆవేశపడతాను, నేనే ఇట్టే కంగారు పడతాను. నన్ను మనిషిగా చూస్తే, మనిషిగా చూడటం మానేసేయాలి. ఒకవేళ ఎక్కడ తగ్గిపోనివ్వకూడదు. ఎక్కడ తిట్టినా ఒక మాట రెండు మాటలు అన్నా కూడా మీరు పెద్దవారండి, మహానుభావులండి అని అలా మాట్లాడాలని చెప్పండి చంద్రశేఖరరావుకి, జగన్మోహన్ రెడ్డికి. మేమే పెద్దోళ్ళం, అది తిడితే వద్దు, అవమానిస్తే వద్దు, ఇలా రెచ్చిపోండి అని ఎవరు రెచ్చగొడుతున్నారు? సరదా కూడా ఇంకా ఆలోచన చేయకండి. ఇంకా నా మాట వినండి. నా సాక్షుల దగ్గర నుంచి మా చుట్టాలందరూ కూడా మొదట నాకు పిల్లల్లా మారిపోవాలా? బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ కార్డులతోటి ఇంక పక్కన ఉండడానికి మీరు మనుషులకి ఏదో చేస్తారు, నాకు మనిషిగా మంచి చేస్తారు, చెడు చేస్తారు. ఎవరినైనా నమ్మకండి అలాగా. మనుషులు ఎవరు చేయలేరు, మాయలో ఉంటారు. మరి ఎలాగా? మా ఇంటితో కనెక్ట్ అవ్వాలి. నేను ఏమంటున్నానో చూసి, నేనే కాదు ఎవరేమంటున్నారో చూసుకోవాలా. మేము పోలీసులుగా రెచ్చిపోతాం, మనుషులుగా రెచ్చిపోతాం, మేమే తప్పులు చేసి మేమే పెద్ద మనుషులుగా చలామణి అయిపోతాం, మేము ఒకళ్ళ మీద ఆధారపడటం మాకు తెలుసు, ఉపయోగించుకోవడం తెలుసు, మేము ఉపయోగించేసుకుంటాం అని ఒక కోర్టు సెక్రటరీ లాంటి వాళ్ళు, ఇంకా పేరు కూడా నాకు గుర్తులేదు. ఆలోచించండి. ఇప్పుడు కానీ మనుషుల కొద్దీ లేదు, ఇంకా మన మనసుల కొద్దీ పెంచుకోవాలి. ధర్మం రక్షత సత్యమేవ జయతే.